ఏపీ హిస్టరీ రఫీ సార్ బుక్ క్లాసెస్. తెలుగు భాషకు కృషి చేసిన పాశ్చాత్యులు. 1. రాబర్ట్ డో నోబిలి. జననం 1577. జెసూట్ మిషనరీగా 1606లో తమిళనాడులోని మధుర చేరాడు. తత్వబోధ స్వామిగా ప్రజలు గుర్తించారు. సంస్కృతం, తెలుగు, తమిళం నేర్చుకున్నాడు. రోమన్ లిపి వాడి ఈ భాషల్లో అనేక తాళపత్ర గ్రంథాలు తయారు చేశాడు. హిందూ మత గ్రంథాలను క్షుణ్ణంగా చదివాడు. సంస్కృతంలోని వేదాలకు ఫ్రెంచి భాషలో వ్యాఖ్యానం రాశాడు. సన్యాసి జీవితం గడుపుతూ 79 సంవత్సరాలు బ్రతికాడు. 2. బెంజమిన్ సుల్జ్ రెవరెండ్. జననం 1689. జర్మనీలో డెన్మార్క్ రాజు బ్రిటన్ ద్వారా ట్రాంక్విబార్కు పంపిన రెండవ జట్టు ప్రొటెస్టెంట్ మిషనరీలో ఒకడు. 1719లో భారతదేశం చేరుకున్నాడు. 1728 నుండి మద్రాసులో ఎస్పీసీకే తరపున పనిచేశాడు. తెలుగు అక్షరమాల, సంభాషణలు, ప్రార్థనా పుస్తకాలను జర్మనీలోని హాలే నగరంలో 1746, 1747 సంవత్సరాలలో అచ్చు వేయించాడు. సిపి బ్రౌన్ ఇంగ్లీష్ తెలుగు డిక్షనరీ లండన్లోని ఇండియా ఆఫీస్ లైబ్రరీలో భద్రపరిచారు. ఆ ప్రతి 4వ వాల్యూమ్ 1081, 1083 పుటల్లో బెంజమిన్ సుల్జ్ గురించి ఆసక్తికరంగా వ్రాశాడు. 3. విలియం హావెల్ రెవరెండ్. జననం 1790. భారతదేశంలో 1821 ప్రాంతంలో బళ్ళారిలో అసిస్టెంట్గా చేరాడు. 1825లో కడప మిషన్ కేంద్రాన్ని ప్రారంభించాడు. 1842 వరకు కడపలో పనిచేశాడు. క్రైస్తవ మత ప్రచార సంఘ సభ్యునిగా తెలుగులోకి చాలా పుస్తకాలు అనువదించాడు. ఆంధ్ర వ్యాకరణము లేదా తెలుగు వ్యాకరణ ప్రశ్నోత్తరాలు వ్రాసి 1834లో బళ్ళారిలో అచ్చువేయించాడు. మరణం 1867, 1867 మద్రాసులో. 4. జార్జ్ కర్నాక్ మారిస్. జననం 1798. అక్టోబర్. తండ్రి జాన్ మారిస్ ముంబై సివిల్ సర్వీస్కు చెందినవాడు. జాన్ కర్నాక్ 1813, 1815 రాయల్ నేవీలో పనిచేశాడు. 1815, 1817 మధ్యలో ఇంగ్లాండ్లో ప్రాచ్య భాషలు బోధించే హెయిల్ బారీ కళాశాలలో 1818 మద్రాసుకు వచ్చాడు. 1821లో మచిలీపట్నంలో మెజిస్ట్రేటు. 1823లో ప్రభుత్వానికి తెలుగు ఉప అనువాదకుడు. పాఠశాలల కోసం తెలుగు సెలక్షన్లు సిద్ధం చేశాడు. 1824 సెయింట్ జార్జ్ కళాశాల బోర్డు సెక్రటరీ. 1831 బోర్డ్ ఆఫ్ రెవెన్యూ సభ్యుడు, యాక్టింగ్ సెక్రటరీ. 1832 ప్రభుత్వానికి తెలుగు అనువాదకుడు, మద్రాస్ గవర్నమెంట్ బ్యాంక్ సూపరింటెండెంట్. 1835 తెలుగు నిఘంటు రూపకల్పన, మద్రాస్ జర్నల్ ఆఫ్ లిటరేచర్ అండ్ సైన్స్ సంపాదకుడు, రాయల్ సొసైటీ ఫెలో. పదవి విరమణ 1846, మరణం 1858. 5. విలియం బ్రౌన్. 1783 మద్రాసుకు రాక మచిలీపట్నంలో అసిస్టెంట్. 1787, 1793 నైజాం సైనిక దళానికి పే మాస్టర్. 1796 విజయనగరం జమీందారిలో అసిస్టెంట్. జమీందారీ దక్షిణ భాగంలో కలెక్టర్. 1800 విశాఖపట్నం జిల్లా కలెక్టర్. 1802 గంజాం జిల్లా కలెక్టర్. 1806 ఉత్తర విభాగంలో కోర్ట్ ఆఫ్ సర్క్యూట్ జడ్జి. రాజమండ్రిలో కమిషనర్. 1819 ఉత్తర విభాగంలో 3వ జడ్జి. 1820 విశాఖపట్నం గంజాం కమర్షియల్ రెసిడెంట్ అండ్ కలెక్టర్. 1821లో సెంట్రల్ డివిజన్ 2వ జడ్జి. 1824 సీనియర్ జడ్జి. 1828 కర్ణాటక క్లెయిమ్స్ అడిషనల్ గవర్నమెంట్ కమిషనర్. 1837 మద్రాస్ సాంతంలో మరణం 27 జూన్ 1837. 6. విలియం కారే. లండన్ మిషనరీలో భారతదేశం చేరిన ప్రథముడు. 1793 శ్రీరాంపురం మిషన్ ప్రారంభకులు. ముగ్గురిలో ఒకడు. బెంగాలీ, సంస్కృతం, మరాఠీ, తెలుగు, కన్నడ, పంజాబీ, ఇతర భారతీయ భాషలు నేర్చుకున్నాడు. వివిధ భాషల్లో పదకోశాలు, వ్యాకరణాలు తయారు చేశారు.
ఆయా ప్రజలకు ఆయా భాషలో బైబిల్ అందివ్వడమే ఆయన ప్రధాన లక్ష్యం. అన్ని భాషలకు టైప్ శ్రీరంగంలో తయారీ. రామాయణాన్ని ఆంగ్లంలోకి తర్జుమా చేశాడు. తెలుగులోకి అనువాదాలు పెంతెకోస్తు కొత్త నిబంధన తెలుగులోకి వ్యాకరణం. 1814 పోర్ట్ విలియం కళాశాలలో సంస్కృతం బెంగాలీ ప్రొఫెసర్. 7 చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ 1798 కలకత్తాలో జననం. పోర్ట్ విలియం కళాశాల ప్రోవోస్ట్ అయిన డేవిడ్ బ్రౌన్ కుమారుడు. భారతదేశంలోనే కాక ఇంగ్లాండ్లోని హైల్ బరిలో విద్యాభ్యాసం. 1817లో సివిల్ సర్వెంట్గా మద్రాసుకు వచ్చాడు. తెలుగు ఛందస్సు ముద్రణ 1827, వేమన ముద్రణ 1829. ప్రభుత్వంలో పర్షియన్ తెలుగు అనువాదకుడు. మద్రాస్ పోస్ట్ మాస్టర్ జనరల్ విద్యా సమితి సభ్యుడు. కాలేజీ బోర్డులో యాక్టింగ్ సెక్రటరీ. నేటివ్ ఎడ్యుకేషన్ సొసైటీ యాక్టింగ్ సెక్రటరీ. తెలుగులో పాండిత్యం పర్యవేక్షణలో చాలా పుస్తకాలు సంకలించి అచ్చువేశారు. తెలుగు ఇంగ్లీష్ తెలుగు డిక్షనరీలు, చిన్న పదకోశం, చిన్న నిఘంటువు, తెలుగు వ్యాకరణం అన్నీ స్వంత తయారీ. బైబిల్ కొత్త నిబంధన అనువాదం. మద్రాసు జర్నల్ ఆఫ్ లిటరేచర్కు ఎన్నో వ్యాసాలు రాశాడు. 1855లో పదవి విరమణ. లండన్ విశ్వవిద్యాలయంలో తెలుగుకు గౌరవాచార్యులు. రాయల్ ఏసియాటిక్ సొసైటీ సభ్యుడు. తన సేకరణ 52 సంపుటాలను లండన్లోని ఇండియన్ ఆఫీస్ లైబ్రరీకి ఇచ్చాడు. మద్రాస్ గవర్నమెంట్ ఓరియంటల్ మాన్స్క్రిప్ట్ లైబ్రరీలో సేకరించిన పత్రాలు అసంఖ్యాకం. 1825 నాటికి తెలుగు సాహిత్యంలో జీవం లేదు. 30 సంవత్సరాలలో దానిని సజీవం చేశాను అని వ్రాసుకున్న సిపి బ్రౌన్ మరణం 1884. 1825 నాటికి తెలుగు సాహిత్యంలో జీవం లేదు. 30 సంవత్సరాలలో దానిని సజీవం చేశాను అని వ్రాసుకున్న సిపి బ్రౌన్ మరణం 1884. 8 జియు పోప్ రెవరెండ్ జననం 1820. భారతదేశానికి రాక 1840. వెస్లియన్ చర్చికి చెందిన ఎస్పీజీలో చేరి తమిళనాడులోని బెంగళూరులోనూ పనిచేశాడు. ఆక్స్ఫర్డ్లో తమిళం తెలుగు బోధించాడు. రాయల్ ఏసియాటిక్ సొసైటీ 1908లో స్వర్ణ పతకం బహుకరించింది. 1910లో మరణం. 9 హెన్రీ మార్టిన్ స్కడ్లర్ 1822లో సింహాలంలో పుట్టి న్యూయార్క్ విశ్వవిద్యాలయంలో పట్టా పుచ్చుకొని 1844-46 వరకు మదురాలో పనిచేశాడు. తెలుగులో తమిళంలో అనేక రచనలు చేశాడు. తెలుగులో ఆధ్యాత్మిక బోధన మోక్ష ప్రాప్తికి ఖని రచించాడు. హైడెల్బర్గ్ ప్రశ్నోత్తరాలు ఒక భాగం. లిటర్జీ ఆఫ్ రిఫార్మ్డ్ చర్చి వ్రాశాడు. 1860లో పదవి విరమణ. 10 ఫ్రాన్సిస్ వైట్ ఎల్లిస్ ఐసిఎస్ అధికారిగా 1796లో మద్రాసు చేరాడు. 1802 బోర్డ్ ఆఫ్ రెవెన్యూ సెక్రటరీ. 1810 మద్రాస్ కలెక్టర్. దక్షిణాది భాషలో సంస్కృతంలో పండితుడు. తెలుగు, తమిళం, మలయాళంలో వ్యాస రచన. మిరాసీ హక్కుల విషయంలో నిపుణుడు. మిరాసీ హక్కులపై వ్యాసాలను మద్రాసులో 1840లో ముద్రించాడు. ఏడి కాంప్బెల్ 1816లో ప్రచురించిన తెలుగు వ్యాకరణానికి ఉపోద్ఘాతం రాశారు. కాల్డ్వెల్ రాయబోయే ద్రావిడియన్ భాషల కంపారిటివ్ గ్రామర్లో ఈ ఉపోద్ఘాతం ఛాయలు కనబడ్డాయి. 41 సంవత్సరం వయసులో రామ్నాథ్లో పొరపాటున విషం తాగి 1819లో ప్రమాదవశాత్తు మరణించాడు. 11 జార్జ్ క్రాన్ తెలుగు ప్రాంతంలో లండన్ మిషనరీ, వారి తొలి ప్రొటెస్టెంట్ మిషనరీ. 1805 జూలై 18 నాడు విశాఖపట్నం చేరుకొని తెలుగు ప్రాంతంలో మిషన్ ప్రారంభించాడు. మిషనరీ పని కోసం తెలుగు చదవటం, మాట్లాడటం నేర్చుకున్నాడు. 1806లో శ్రీకాకుళంలో మరణించాడు. 12 అగస్టస్ డెగ్రాంజస్ రెవరెండ్ లండన్ బాప్టిస్ట్ మిషనరీ. తెలుగు మాట్లాడే ప్రాంతాలకు లోకా సువార్తను అనువదించి తూర్పు దేశాల్లో క్రైస్తవ సంస్థ సహాయంతో మద్రాస్ కమర్షియల్ ప్రెస్లో అచ్చువేయించాడు. 1810లో విశాఖపట్నంలో మరణించాడు. 13 ఏడి కాంప్బెల్ రైటర్, గుమస్తాగా 1807లో భారతదేశం వచ్చాడు. 1812
వరకు అసిస్టెంట్ పోర్ట్ సెయింట్ జార్జ్ కాలేజీ బోర్డ్ ఆఫ్ సూపరింటెండెంట్ సెక్రటరీ 1812, తెలుగు వ్యాకరణ ముద్రణ 1816, రెవెన్యూ బోర్డ్ డిప్యూటీ సెక్రటరీ 1817, సెక్రటరీ 1820, తెలుగు డిక్షనరీ ముద్రణ 1821, బళ్ళారి కలెక్టరేట్ 1824, విద్యారంగం అభివృద్ధి బళ్ళారి మిషనరీలకు ముద్రణ యంత్రం సమకూర్చారు. తంజావూరు కలెక్టర్ 1828, తెలుగు పర్షియన్ భాషల అనువాదకుడు 1842 వరకు కాలేజ్ బోర్డ్ మెంబర్ 1857 ఏప్రిల్ 23 మరణం. 14 జె మెక్రియల్, మద్రాసులో సివిల్ సర్వీస్ ఆఫీసర్ 1804లో రైటర్, 1812లో ప్రభుత్వానికి తెలుగు అనువాదకుడు, 1817లో కన్నడ అనువాదకుడు, 1830లో పదవీ విరమణ. మెక్రియల్ తెలుగులో రూపొందించిన నిఘంటువు ఆధారంగా ఏడి కాంప్బెల్ డిక్షనరీ తయారు చేశారు. 1825లో మెక్రియల్ తెలుగు వ్యాకరణం అచ్చయింది. కన్నడ డిక్షనరీ తయారు చేశాడు. 1835లో మరణం. 15 జిఎస్ టైలర్, రీసెంట్గా గ్రూప్ 2లో అడిగారు. జననం 1820, రాజమండ్రి జిల్లాలో నర్సాపురం సబ్ కలెక్టర్. ఎలిమెంటరీ విద్యలో ఆసక్తి కనబరిచాడు. జిల్లాలో స్వచ్ఛంద విద్యా పన్ను వసూలు చేసే ప్రయోగం నడిపాడు. నర్సాపురంలో తెలుగు ముద్రణాలయాన్ని ఏర్పాటు చేశాడు. 1863లో కలకత్తాలో రైల్వే స్పెషల్ కమిషన్ అయ్యాడు. 1863లో కలకత్తాలో రైల్వే స్పెషల్ కమిషనర్ అయ్యాడు. బొంబాయిలో కూడా అదే పదవి నిర్వహించాడు. 1865-70 వరకు సుప్రీం కౌన్సిల్ సభ్యుడు. 1903 మార్చ్ 4న మరణించారు. 16 జాన్ ఎడ్మండ్ సార్కే, రెవరెండ్, యూరోపియన్. 1843లో మద్రాసులోకి క్యాథలిక్ మత సంస్థలో ఉన్నాడు. క్రిస్టియన్ మిషనరీ సొసైటీ తరపున మచిలీపట్నంలో క్యాటకిస్ట్ బోధకుడుగా చేరాడు. మచిలీపట్నం నోబెల్ కళాశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. హితవాది తెలుగు పత్రిక సంపాదకుడు. తెలుగులో పుస్తకాలు ప్రచురించాడు. 1867 నావ ప్రయాణంలో మరణించాడు. 17 విలియం టైలర్, రెవరెండ్, 1815లో 1815లో భారతదేశం చేరాడు. భారతీయ భాషలో ఆసక్తి కనబరిచాడు. కాలిన్ మెకంజీ సేకరించిన ప్రాచ్య లిఖిత సామాగ్రికి 1860-62లో 3 సంపుటాల్లో కేటలాగు సిద్ధం చేశాడు. మెకంజీ సేకరణ గురించి జర్నల్కు వ్యాసాలు వ్రాశాడు. 18 చార్లెస్ ట్రెవిలియన్, మద్రాసు గవర్నర్. భారతీయ భాషలకు రోమన్ లిపి వాడకాన్ని బలపరిచాడు. విద్యా బోధనలో ఆంగ్లంపై మక్కువ. 1834లో ఆంగ్లో పర్నాకులర్ వివాదంలో ప్రముఖ వ్యక్తి. 19 జాన్ మర్దోక్, జననం 1819, యునైటెడ్ ప్రెస్బిటేరియన్ చర్చ్ ఆఫ్ స్కాట్లాండ్ ఏజెంట్గా మద్రాసు రాక. 1858లో ఏర్పడిన క్రిస్టియన్ వర్నాకులర్ ఎడ్యుకేషన్ సొసైటీలో చేరిక. విద్యా సాహిత్య రంగంలో 46 సంవత్సరాలు గడిపాడు. నైతిక మతపరమైన విషయాల మీద రచనలు. మద్రాసు విశ్వవిద్యాలయంలో ఫెలో. 1896 రజత పథకం, కైసరి హింద్ స్వర్ణ పథకం. 1904 అదే సంవత్సరం మద్రాసులో మరణం. 20 జాన్ ఎడ్మండ్ సార్కే, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్స్. జిఎస్ టైలర్ రాసిన లేఖలో ఇలా పేర్కొన్నారు: తెలుగులో ప్రాథమిక పాఠ్య పుస్తకాలను సామర్థ్యం ఉండి భాషలో విమర్శనాత్మక పరిజ్ఞానం గల వ్యక్తికి అప్పజెప్పాలి. సార్కే కన్నా తగిన వ్యక్తి కనబడటం లేదు. అయినా ఆయనకు అంత విరామం ఉంటుందా అన్నదే అనుమానాస్పదం. ఏహెచ్ ఆర్డన్ వ్రాసిన ప్రోగ్రెసివ్ గ్రామర్ ఆఫ్ ది తెలుగు లాంగ్వేజ్ ముందు మాటలో ఈనాడు తెలుగులో ఉత్తమ పాండిత్యం గల వారిలో సార్కే ఒకరు అని వర్ణించారు. 21 రాబర్ట్ టర్లింగ్టన్ నోబెల్,
1841లో మచిలీపట్నం చేరిన టర్లింగ్టన్ నోబెల్ మచిలీపట్నంలోని నోబెల్ కాలేజీ వ్యవస్థాపకులు మరియు ఆచార్యులు. వారి స్మృతి చిహ్నం మచిలీపట్నంలోని నోబెల్ మెమోరియల్ స్కూల్ హాల్.